ఫుల్ స్క్రీన్లో ఆ మ్యాప్ చూపిస్తున్నాను, ఒకసారి అది చూడొచ్చు మీరు. ఏ ఏ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ఉందనేది ఒకసారి మనం చూస్తే సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి. పీసీఆర్ గివ్ మీ దట్ మ్యాప్ ఆన్ ఫుల్ స్క్రీన్ ప్లీజ్. నెక్స్ట్ హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి, అలాగే సూర్యాపేట. ఈ ప్రాంతాలకి మీకు రెడ్ అలర్ట్ కనిపిస్తుంది. మ్యాప్లో నేను క్లియర్గా చూపిస్తున్నాను. ఆ ప్రాంతం అంతా కూడా రెడ్ మార్కింగ్ చేసి ఉండడాన్ని మీరు చూడొచ్చు. దాంతోపాటు ఆరెంజ్ అలర్ట్ ఉన్నటువంటి ప్రాంతాలు మెదక్. ఈ రెడ్ అలర్ట్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉంది. అలాగే 90 కిలోమీటర్ల వరకు ఈదురుగాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా రానున్నటువంటి 2-3 గంటల్లో ఈ ప్రాంతాలన్నీ కూడా చాలా వరకు నీట మునగబోతున్నాయి. అత్యంత ప్రమాదకర హెచ్చరికల్ని జారీ చేసింది మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్. సో ఐఎండీ ఇచ్చినటువంటి రిపోర్ట్ నేను మీకు చదివి వినిపిస్తున్నాను. ఇక నెక్స్ట్ దీనికంటే కొంచెం తక్కువగా మెదక్, నల్గొండ, అలాగే ఖమ్మం, మహబూబాబాద్ ఈ ప్రాంతాల్లో హెవీ రైన్స్ ఉండబోతున్నాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. దాని తర్వాత ఎల్లో అలర్ట్ చూసినట్లయితే వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట్, వనపర్తి, అలాగే నాగర్ కర్నూల్, జోగులాంబ, వరంగల్ రూరల్, జన్గాం, సిద్దిపేట్, భద్రాద్రి ఈ ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. సో ఇక్కడ కూడా వర్షాలు కొంచెం ఎక్కువగా పడే అవకాశం ఉంది. మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక మిగతా ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు వర్షాలు పడతాయి ఖచ్చితంగా అంటూ చెప్తున్నారు. వాటిలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, అలాగే జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, కొమరం భీం, అలాగే మంచిర్యాల్, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు ఈ ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు పడబోతున్నాయంటూ కూడా వాతావరణ శాఖ చెప్తోంది. సో తెలంగాణని ఓవరాల్గా ఈరోజు తెలంగాణని వర్షాలు ముంచెత్తబోతున్నాయి. చాలా ప్రాంతాల్లో పిడుగులు పడబోతున్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో ఇటు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ అలాగే హైడ్రా అధికారులు సిద్ధమయ్యారు. దీంతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులందరినీ కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఈ అంశానికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ మనతో అందుబాటులో సిద్ధంగా ఉన్నారు లైవ్లో. సురేష్, రెడ్ అలర్ట్ జారీ అయినటువంటి ప్రాంతాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మేజర్ ఇంపాక్ట్ రెడ్ అలర్ట్ అండ్ ఆరెంజ్ అలర్ట్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 60 to 90 కిలోమీటర్స్ వరకు కూడా ఈదురుగాలు వేస్తాయంటూ చెప్తున్నారు. సో పరిస్థితి ఇప్పటికీ ఎక్కడైనా ఇంపాక్ట్ మొదలైందా? ఏ స్థాయిలో వీటి ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతోంది? ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? థ్యాంక్ యూ నందు. ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది, ఇప్పటికే కొన్ని జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్, ఇటు కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. సో ఖచ్చితంగా ఏదైతే 60 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో వాయువేగంతో గాలి కూడా వీస్తుంది. సో ఖచ్చితంగా ఎవరు బయటికి రావద్దు అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కొన్ని జిల్లాలకు సంబంధించి మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయని చెప్పేసి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ అయితే జారీ చేసింది. జిహెచ్ఎంసీ పరిధిలో చూస్తే నిన్నటి నుంచి కూడా జిహెచ్ఎంసీలో కూడా ఎడతెరిపి లేని వర్షాలు అయితే కురుస్తున్నాయి. చాలా వరకు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే క్రమంలో దాదాపు 5 to 6 టైంలో వర్షాలు స్టార్ట్ అవుతున్న పరిస్థితి. సో ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే వాళ్ళకు సంబంధించి కూడా చాలా వరకు ట్రాఫిక్ జామ్ కానీ లేకపోతే చాలా వరకు చెట్లు పడిపోవడంతో కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపినట్టు ఇవి కేవలం థండర్ స్టార్మ్ మాత్రమే, ఇది రెగ్యులర్ వర్షాలు కాదు. రెగ్యులర్ వర్షాలు ఈ నెల 15 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో ఋతుపవనాల దానికి సంబంధించి 15 నుంచి మాత్రమే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఏదైతే ఈ ఉష్ణోగ్రతల వేడి కారణంగా మాత్రమే ఈ థండర్ స్టార్మ్ ఎక్కడెక్కడైతే వేడి ఎక్కువగా ఉంటుందో ఆ వేడికి సంబంధించి అక్కడ థండర్ స్టార్మ్, అక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు మాత్రమే పడతాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో తెలంగాణకు సంబంధించి ఋతుపవనాలు ఈ నెల 7వ తారీఖు ఎంటర్ అయినప్పటి 7వ తారీఖు ఎంటర్ అయినప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు అయితే ఇప్పటివరకు పడలేదు. సో ఎలినో ఎఫెక్ట్ కూడా ఉంటుందని చెప్పేసి ఈసారి వాతావరణ శాఖ ఆఫీసర్లు కూడా చెప్తున్నారు. సో ఇది కేవలం థండర్ స్టార్మ్ వర్షాలు మాత్రమే. రెగ్యులర్ వర్షాలు 17, 18, 19 తర్వాత మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తుంది. సో పర్టికులర్గా జిహెచ్ఎంసీకి సంబంధించి ఇటు హైడ్రా కానీ జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ కూడా, ఎందుకంటే మొన్న ఏదైతే ఫస్ట్ రోజు హైదరాబాద్లో వచ్చిన వర్షం చాలా వరకు ఇబ్బందులకు గురి చేసింది. ఎందుకంటే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే క్రమంలో చాలా వరకు వాహనదారులు ఇబ్బంది పడ్డారు. చాలా వరకు కొన్ని ఏరియాల్లో ఏదైతే కొండాపూర్ లాంటి ఏరియాలో ముఖ్యంగా వెస్ట్రన్ పార్ట్, హైదరాబాద్ వెస్ట్రన్ పార్ట్లో ఇటు షేర్లింగంపల్లి కానీ కుత్బుల్లాపూర్ కానీ గచ్చిబౌలి ఇటు ఐటీ కారిడార్లో ఎక్కువ వర్షం పడింది. సో దానికి సంబంధించి ఇబ్బందులు కూడా గతంలోనే 2-3
2-3 రోజుల కింద పడిన వర్షానికి సంబంధించి కూడా చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటు ఫ్లైఓవర్స్ కూడా జామ్ అయిన పరిస్థితి. సో ఫ్లైఓవర్స్ క్లీన్ చేసే పరిస్థితి కూడా ఫ్లైఓవర్స్ క్లీన్ చేసే దానికి సంబంధించి కూడా ఇప్పటికీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఎందుకంటే ఫ్లైఓవర్స్ నుంచి కిందికి నీళ్లు వెళ్లకుండా ఎక్కడికక్కడ మొత్తం హోల్స్ అన్ని మొత్తం జామ్ అయిన పరిస్థితి. చెత్తతోని వాటర్ బాటిల్స్ ఇట్లా చాలా వరకు చెత్త మొత్తం అంతా క్లీన్ చేశారు. ఎందుకంటే మొదటి రోజు పడిన వర్షం సంబంధించి అధికారులు అయితే చాలా వరకు క్లీన్ చేసిన పరిస్థితి. సో ఇప్పటికీ కూడా హైదరాబాద్లో పర్టికులర్గా ఇటు సెంట్రల్ హైదరాబాద్తో పాటు ఇటు వెస్ట్రన్ హైదరాబాద్ సంబంధించి కూడా ఏదైతే వాతావరణ శాఖ అధికారులు అలర్ట్స్ జారీ చేశారు. సో కరెక్ట్ ఇంటికి వెళ్ళే టైంకే వర్షాలు పడడంతో పాటు కూడా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే టైంలో కూడా చాలా వరకు వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి. రైట్ సురేష్, మీరు లైన్లో ఉండండి. మనతో మన ప్రతినిధి వెంకటరత్నం కూడా అందుబాటులో ఉన్నారు. వెంకటరత్నం అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. వెంకటరత్నం, ఇప్పుడు పెద్ద ఎత్తున భారీ వర్షాలు ఉండబోతున్నాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ భారీ వర్షాలకు సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? ముఖ్యంగా రైతులు చాలా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మామిడి రైతులు, ఇంకా మామిడి పంట చాలామంది రైతులది కోయాల్సి ఉన్న పరిస్థితుల్లో చివరి కాపు ఇంకా ఉంది, బ్యాలెన్స్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతుల పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఏం చర్యలు తీసుకోబోతున్నారు? నందు, అయితే ఇప్పటికే మరో 2-3 గంటల్లో భారీ వర్షాలు ఉంటున్నాయి అన్నటువంటి వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో కూడా అధికార యంత్రం కూడా అప్రమత్తమైంది. గతంలో జరిగినటువంటి పరిణామాలు దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ముంపు ప్రాంతాలను కూడా అలర్ట్ చేయడము, మరోవైపు రైతులకు కూడా కొన్ని సూచనలు చేశారు. ఇప్పటికే కొన్ని రైతులు కూడా ఇక్కడ మామిడి పంటలు లాంటివి కూడా కొన్ని ఇప్పటివైతే చెట్ల మీదనే కాయలు ఉండడంతో ఇక్కడ ఇప్పటికే దాదాపు 90% మామిడి కాయలు మొత్తం తెంపినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా రైతులు మొత్తం కళ్ళాల్లోకి నుండి వడ్లను తీసుకొచ్చారు పూర్తి స్థాయిలో. ఇక్కడ వడ్లు కూడా ఇక్కడ ఐకేపీ సెంటర్ నుండి కూడా సెంటర్ అంటే మెయిన్ గోడౌన్లకు తరలిపోయినటువంటి పరిస్థితి ఎక్కువగా 90% జరిగింది. ఇంకా మిగిలిన 10% ఉన్నటువంటి రైతులు మాత్రం చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు మాత్రం ఒక ప్రికాషన్స్ తీసుకున్నారు. ఇటు అంటే విద్యుత్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడెక్కడైతే అంటే గతంలో జరిగినటువంటి ఇబ్బందులు దృష్టి పెట్టుకుని అక్కడ పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేయడానికి, అలాగే నేషనల్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అప్రమత్తం చేయడము, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా అప్రమత్తం చేయడము జరుగుతుంది. మొత్తంగా చూసినట్లయితే ఇక్కడ 3 కేటగిరీలుగా రెడ్ అలర్ట్, అలాగే ఆరెంజ్ అలర్ట్, అలాగే ఎల్లో అలర్ట్, 3 అలర్ట్లు కూడా చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే రాబోయే 2-3 గంటల్లో ఇక్కడ రెడ్ వార్నింగ్ ఉన్నటువంటి అలర్ట్ ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో గంటకు 62 నుండి 82 కిలోమీటర్ల వేగంతో వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ఈదురుగాలులు, భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. మరోవైపు ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు ఆరెంజ్ వార్నింగ్ కూడా గమనించవచ్చు. ఇక్కడ హైదరాబాద్, ఖమ్మం, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి అలాగే జిల్లాలో రాబోయే 2-3 గంటల్లో కూడా గంటకు 41 నుండి 21 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పి అంటున్నారు. మరోవైపు ఇక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఎల్లో వార్నింగ్ చూసినట్లయితే భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, సిద్దిపేట, వరంగల్ జిల్లాలో కూడా రాబోయే 2-3 గంటల్లోనే తేలికపాటి వర్షాలు నుండి ఉరుములు మెరుపులు అలాగే గంటకు 40 కిలోమీటర్ల కంటే వేగంతో వీచేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖలు హెచ్చరించడంతో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి అంటున్నారు. ఇప్పటికే ఋతుపవనాలు కూడా వస్తున్నాయన్నటువంటి సమాచారం. ఒకవేళ వర్షాలు పడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో గతంలో కూడా ఎక్కడెక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా అలర్ట్ చేస్తామని చెప్పి ఇప్పటికే అధికారులు చేస్తున్నారు. డ్రైనేజీ ఎక్కడైతే సీవేజెస్ లో మొత్తం మురుగునీరు కూడా ఉండకుండా మొత్తం కాలువలు కూడా క్లీన్ చేసినటువంటి పరిస్థితి. గతంలో మునిగినటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే కొంత